జనగామ జిల్లాలో ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల ఫీజుల దోపిడీపై విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అధిక ఫీజులు, పుస్తకాలు, యూనిఫాంల పేరుతో తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని జనగామ జిల్లా విద్యార్థి సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. జనగామ జిల్లా కేంద్రంలో జేఏసీ కన్వీనర్ మంగళంపల్లి రాజు అధ్యక్షతన నిర్వహించిన పత్రికా సమావేశంలో విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడారు. జిల్లాలోని అనేక ప్రైవేట్ మరియు కార్పొరేట్ పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. జేఏసీ కన్వీనర్ మంగళంపల్లి రాజు మాట్లాడుతూ కార్పొరేట్ విద్య పేరుతో తల్లిదండ్రులను ఆర్థికంగా దోచుకుంటున్నారని అన్నారు. ట్యూషన్ ఫీజులతో పాటు పుస్తకాలు, యూనిఫాంలు మరియు ఇతర విద్యా సామగ్రిని బలవంతంగా కొనుగోలు చేయిస్తున్నారని విమర్శించారు. జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రత్యేక దృష్టి సారించి జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నిర్మాణంపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా జిల్లా స్థాయిలో ఫీజుల నియంత్రణ కమిటీని చురుకుగా పనిచేసేలా చేసి తల్లిదండ్రుల ఫిర్యాదులను స్వీకరించి సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. విద్య హక్కు కాని వ్యాపారం కాదని విద్యార్థులు మరియు తల్లిదండ్రుల ప్రయోజనాల పరిరక్షణ కోసం విద్యార్థి సంఘాల జేఏసీ తమ పోరాటాన్ని కొనసాగిస్తుందని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీజీవీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తుంగ కౌశిక్, వందేమాతరం స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు నల్లా రాహుల్తో పాటు పలువురు విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. జనగామ జిల్లాలో ప్రైవేట్ పాఠశాలల ఫీజుల దోపిడీపై విద్యార్థి సంఘాల ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నదన్నది. జనగామ జిల్లాలో ఈ విద్యా సంవత్సరం విద్యా దోపిడీ అన్నది విపరీతంగా పెరిగిపోతుంది. ముఖ్యంగా జనగామలోకి కార్పొరేట్ కాలేజీల పేరు మీద, ఇంతకు ముందు ఉన్న కాలేజీ స్కూళ్ళు ఐఐటి, జేఈ అనే పేర్ల మీద విపరీతంగా ఫీజులు పెంచి ప్రజలు, అంటే పేదలు ప్రైవేట్ స్కూల్కి వెళ్తే వాళ్ళకు ఒక పెద్ద చదువు వస్తుంది, మంచి చదువు వస్తుంది అనే విధంగా వాళ్ళు అట్రాక్షన్ చేసి విద్యార్థులను మోసపూరితంగా అడ్మిషన్ చేసుకొని విపరీతమైన ఫీజులు కలెక్ట్ చేయడం అన్నది ఇది దారుణమైన విషయం. దీనిపైన ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. ఇదే అంటే ముఖ్యంగా ఏంటంటే మనకు ఆల్రెడీ ప్రొఫెషనల్ కాలేజీలో, ఇంజనీరింగ్, బి ఫార్మసీ కాలేజీల్లో ఎలా అయితే కాలేజీలకు ఫీజు నియంత్రణ ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు ఏదైతే మీరు తీసుకోవాలని నిబంధన పెట్టిర్రో అదేవిధంగా పాఠశాలలో కూడా మీరు ఆ పాఠశాల యొక్క స్టాండర్డ్స్ను బట్టి ప్రభుత్వమే ఒక ఫీజు నిర్ణయించాలి. ఆ ఫీజు ద్వారా మాత్రమే ప్రతి ఒక్కరి దగ్గర అదే ఫీజు తీసుకునే విధంగా ప్రభుత్వం మానిటరింగ్ చేయాలని చెప్పేసి ఈరోజు జనగామ జిల్లా విద్యార్థి జేఏసీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ ప్రైవేట్ పాఠశాలలు కొత్తగా ఇంటర్నేషనల్ పాఠశాలని, అదేవిధంగా వరల్డ్ క్లాస్ పాఠశాలని ఎక్కడ లేని పేర్లు పెట్టుకొని ఇంగ్లీష్ మీడియంలో మేము మొత్తం ఐసీఎస్ మెటీరియల్ ఇస్తున్నాం, ఐసీఎస్ సబ్జెక్ట్ చెప్తున్నాం, సిబిఎస్ఈ సబ్జెక్టులు చెప్తున్నాం, ఐఐటి, జేఈఈ సబ్జెక్టులు చెప్తున్నామని విద్యార్థుల మీద మానసిక ఒత్తిడి తీసుకొస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాల పైన ఖచ్చితంగా జనగామ కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఏదైతే ఫీజు మేనేజ్మెంట్ కమిటీస్, పేరెంట్స్ కమిటీస్ ఉన్నాయో వాటిని ప్రైవేట్ స్కూళ్ళలో స్ట్రెంథెన్ చేసి ఆ ఫీజులు అధికంగా తీసుకోకుండా నియంత్రించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు విద్యా వ్యవస్థ అంటే ఒక విద్యా సంస్థ అంటే అది లాభాపేక్ష లేకుండా నడిచే ఒక స్వచ్ఛంద సంస్థ. కానీ ఈరోజు ప్రతి విద్యా సంస్థ కూడా ఒక వ్యాపార సంస్థగా మారిపోయింది. అదే విద్యా సంస్థలో ప్రతి స్కూల్లో, ప్రతి ప్రైవేట్ స్కూల్లో వాళ్ళే పుస్తకాలు అమ్మడం, వాళ్ళే నోట్బుక్స్ అమ్మడం, వాళ్ళే డ్రెస్సులు అమ్మడం, టై, బెల్ట్, పెన్సిళ్ళు, పెన్నులు, ప్రతి వ్యాపారం. ఇక రేపు ఉప్పులు, పప్పులు కూడా అమ్మే పరిస్థితి ఉంది. అటువంటి ఈ వ్యాపార కార్యక్రమాలని పాఠశాల యాజమాన్యాలు చేయకుండా నియంత్రణ చేయాలని వాళ్ళు, అంటే పూర్తిగా ప్రభుత్వం మేము ఎలా చెప్తే అలా వింటుందన్న ధోరణిలో ప్రైవేట్ పాఠశాలలు వ్యవహరిస్తున్నాయి. కాబట్టి వాటిపైన చర్యలు సీరియస్గా తీసుకోవాలి. పేదలు ఎవరైతే ఈ పాఠశాలలో చదువుతున్నారో ఆ పాఠశాలలో చదువుతున్న పేరెంట్స్ ఈ అధిక దోపిడీకి, ఫీజు దోపిడీని అరికట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. జై జనగామ. జనగామ జిల్లా ఇంటర్మీడియట్ విద్యార్థులకు శుభవార్త. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యలో అద్భుత ఫలితాలు సాధించి వేలాది మంది విద్యార్థుల విజయాలకు మార్గదర్శకంగా నిలిచిన విద్యాసంస్థ ఏకశిల ఎలైట్ జూనియర్ కాలేజ్ ఇప్పుడు జనగామలో ప్రారంభమైంది. 24 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో డైనమిక్ చైర్మన్ డాక్టర్ గౌరు తిరుపతి రెడ్డి గారి పర్యవేక్షణలో విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం అంకిత భావంతో ముందుకు సాగుతున్న జనగామ జిల్లాలోని మొట్టమొదటి కార్పొరేట్ జూనియర్ కళాశాల ఏకశిల ఎలైట్ జూనియర్ కాలేజ్.
విద్యార్థుల విజయమే లక్ష్యంగా నిష్ణాతులైన కోట, రాజస్థాన్ ఫ్యాకల్టీ ద్వారా నాణ్యమైన బోధన, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని తరగతులు డిజిటల్ విధానంలో నిర్వహించబడును. బాలికలకు, బాలురకు విడివిడిగా ప్రత్యేక తరగతి గదులు, జనగామతో పాటు దూర ప్రాంత విద్యార్థుల కోసం సౌకర్యవంతమైన బస్ సదుపాయం, నాణ్యమైన, రుచికరమైన, పోషకాహారంతో కూడిన భోజనంతో అధునాతన గర్ల్స్ అండ్ బాయ్స్ హాస్టల్ సౌకర్యం. మీ కలలకు రెక్కలు తొడిగే విద్య, మీ లక్ష్యాలను చేరుకునే మార్గం, మీ విజయానికి బలమైన పునాది. ఏకశిల ఎలైట్ జూనియర్ కాలేజ్. జూన్ 10 నుండి తరగతులు ప్రారంభం. అయితే ఇంకెందుకు ఆలస్యం? ఈ రోజే అడ్మిషన్ పొందండి. హైదరాబాద్ రోడ్, అరోమా హోటల్ ఎదురుగా, భారత్ గ్యాస్ ప్రక్కన, జనగామ. 6281043231 7660444231. ఏకశిల ఎలైట్ జూనియర్ కాలేజ్. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081, 9247896607.